హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథాన్ని జతగా 16వ భాగాన్ని వినేద్దాం. దక్ష్, వేద, రామ్ ముగ్గురు ఇంటికి స్టార్ట్ అవుతారు. బాబాయ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటాడు రామ్. ఇప్పుడా అంటుంది వేద. ఇప్పుడే. సరే వెళ్దాం. ఏవండి ఏదైనా పార్లర్ దగ్గర ఆపండి అని అంటుంది వేద. దక్ష్ కూడా సరే అన్నట్టు తల ఊపుతాడు. దక్ష్ ఓకే అనటంతో రామ్ హ్యాపీగా గొడవ చేస్తూ ఉంటాడు. అలా ముగ్గురు క్రీమ్ స్టోన్కి వెళ్తారు. ఎలా కావాలో చెప్పండి, తీసుకుని వస్తాను అంటాడు దక్ష్. వద్దు నేను తెస్తాను, మీరు కూర్చోండి అని తను వెళ్ళబోతుంటే రామ్ వేదని ఆపి, ఆగమ్ము నేను వస్తాను అని అంటాడు. సరే రా అని అంటుంది వేద. ఇద్దరు కలిసి వాళ్ళిద్దరికీ నచ్చినవి ఆర్డర్ చేసి చూస్తూ ఉంటారు. దక్ష్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. రే దక్ష్, ఏంటిరా ఇది? వాడు ఏదో అంటే ఆలోచించడమేనా? అయినా వాడంటే అన్నాడు, దానికి నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నీకు తన మీద ఎలాంటి ఒపీనియన్ లేదు కదా అని తనలోనే తాను మాట్లాడుకుంటూ వేద వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి ఇద్దరు దక్ష దగ్గరికి వస్తారు. వేద ఐస్ క్రీమ్ కప్ తన ముందు పెట్టి, ఇదిగోండి మీకోసం చాక్లెట్ ఫ్రజ్ విత్ నట్స్ అని అంటూ తను కూడా తింటూ ఉంటుంది. దక్ష్ వేద వైపే చూస్తూనే తింటూ ఉంటాడు. వేద దక్ష వైపు చూసి హహహ అని నవ్వుతూ ఉంటుంది. ఎందుకమ్మో నవ్వుతున్నావు అంటాడు రామ్. వేద రామ్ చెవులో ఒకసారి మీ బాబాయిని చూడు అని చెప్తుంది. రామ్ దక్ష వైపు చూస్తాడు. ఐస్ క్రీమ్ తన లిప్స్కి అంటుకొని ఉంటుంది. రామ్ కూడా అది చూసి నవ్వుతూ ఉంటాడు. తనతో పాటు వేద కూడా నవ్వుతూ ఉంటుంది. దక్ష అయోమయంగా, ఎందుకు నవ్వుతున్నారు చెప్తారా అన్నాడు. వేద నవ్వు ఆపుకుంటూ, ఏం లేదు, మీరు చిన్నపిల్లలా తింటుంటే అని టిష్యూ తీసుకొని తన లిప్స్ని తుడుస్తుంది. దక్షకి ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. తన వైపే అలా చూస్తూ ఉండిపోతాడు. హలో సార్, ఏమైంది అలా చూస్తున్నారు అని అంటుంది వేద. దక్ష్ వెంటనే అలర్ట్ అయి, అమ్మో దీని ఇలా చూస్తూ ఉంటే డెఫినెట్గా కనిపెట్టేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కొంచెంసేపటికి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. వేద అన్ని పనులు పూర్తి చేసి రామ్ని నిద్రపుచ్చి తన రూమ్లోకి వెళ్తుంది. దక్ష్ రూమ్లో ఉండడు. ఎక్కడికి వెళ్ళారు ఈయన అని అనుకుంటూ బాల్కనీ వైపు చూస్తుంది. దక్ష్ తన బాల్కనీలో వేసిన ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఆకాశం వైపే చూస్తూ కనిపిస్తాడు. వేద దక్ష వైపు వింతగా చూసి, ఏంటి ఈయన ఇవాళ కొత్తగా కనిపిస్తున్నారు అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్తుంది. అని దగ్గుతుంది వేద. దక్ష్ ఉలిక్కిపడి వేద వైపు చూస్తాడు. ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. లేదు, ఇప్పుడే పని అయింది, రూమ్లోకి వస్తే మీరు లేరు, అందుకే మీకోసం వచ్చాను అన్నది వేద. ఓ, నేను కొంచెంసేపు ఇక్కడ కూర్చుని వస్తానులే, నువ్వు పడుకో అన్నాడు దక్ష్. ఏమైంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగింది. అదేంటి అలా అడిగావు? ఏం లేదు, పెళ్ళి అయిన దగ్గర నుండి మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఇలా ఎప్పుడూ కనిపించలేదే అన్నది. డైలీ కాదు, ఎప్పుడైనా బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను, కొంచెంసేపు ఇలా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు దక్ష్. ఓహో, గుడ్ గుడ్, మంచిది, ఎంజాయ్ చేయండి, నేను డిస్టర్బ్ చేయనులే అన్నది వేద. పర్లేదు కూర్చో నువ్వు కూడా అన్నాడు. వేద దక్ష మాటలకి నోరు తెరిచి చూస్తుంది. ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, నన్ను కూడా కూర్చోమంటే డౌట్ వచ్చింది. దక్ష సీరియస్గా, అదే మరి ఎక్స్ట్రా అంటే అని తన చేయి పట్టుకొని లాగుతాడు. వేద స్లిప్ అయ్యి తన మీద పడుతుంది. అనుకోకుండా తను ఫోర్స్గా పడడంతో తన దక్ష లిప్స్ టచ్ అవుతాయి. వేద వెంటనే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. దక్ష కూడా ఒక్క నిమిషం షాక్ అవుతాడు. వేద దక్ష వల్ల నుండి లేచి తన పక్కన కూర్చుంటుంది. వేద సిగ్గుపడుతూ సారీ అంటుంది. పర్లేదులే, కావాలని చేయలేదు కదా అని అంటాడు. వేద దక్ష వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. దక్ష్ అది గమనించి, చూసింది చాలే అంటాడు. ఏంటి అన్నారు అన్నది వేద. ఏం లేదులే కానీ ఫ్రెండ్స్ అని తన చేయి ముందుకు చాచుతాడు. వేద దక్ష వైపు చూసి, పెళ్ళాన్ని పట్టుకొని ఫ్రెండ్స్ అంటావేంట్రా మగడా, పోనీలే ఏదో ఒకటి ఈ జన్మకి ఇలా అయినా దగ్గరవుతావు, అదే చాలే అని మనసులో అనుకుంటూ, ఓకే ఫ్రెండ్స్ అని అంటుంది వేద. ఇప్పుడు చెప్పు, అసలు మన పెళ్ళి ఒక కలలా జరిగింది, నా గురించి నువ్వు, నీ గురించి నేను తెలుసుకునే ఛాన్సే రాలేదు, నీ గురించి చెప్పు అన్నాడు. నా గురించి ఏముంటుంది, నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయికి ఏం కోరికలు ఉంటాయో అవే నాకు ఉన్నాయి అని చెప్పడం ఆపుతుంది. దక్షకి అర్థం కాలేదు. అంటే ఏంటి, ఎలాంటి కలలు అని అడిగాడు. ఎలాంటివి అంటే పెళ్ళికి ముందు దేని గురించి అంత ఆలోచించేదాన్ని కాదు, బాగా కష్టపడి చదవాలి, మంచిగా సంపాదించాలి, అమ్మమ్మని బాగా చూసుకోవాలి, ఇవే ఎక్కువ. ఏంటి ఇంతేనా, ఇంకేం లేవా అన్నాడు.
లేవా అంటే ఉన్నాయి, కానీ అవి కొంచెం పర్సనల్. అవి మీతో డిస్కస్ చేసేంత ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ కానీ మన మధ్యలో లేవు కదా. సో అని అంటుంది. సో అంత రిలేషన్ మనం ఇద్దరి మధ్య డెవలప్ అయినప్పుడు చెబుతాను అని లేస్తుంది. దక్ష్ తన చేయి పట్టుకుని ఆపేసి, ఓయ్ ఇది తూచ్, ఇలా సగం చెప్పేసి వెళ్ళకూడదు అంటాడు. నో వే, అయినా అంత తొందరగా ఉంటే ప్రాజెక్ట్ అయ్యేదాకా నేను మీతోనే ఆఫీస్కి వస్తూ ఉంటాను కదా, ఎక్కువ టైం మీతోనే స్పెండ్ చేస్తాను, మీరే తెలుసుకోండి అని చెప్పి అక్కడ నుండి పారిపోతుంది. హే వేద, ఆగు ఆగు అని పిలుస్తున్నా కూడా వేద అక్కడ నుండి పారిపోయి రూమ్లోకి వెళ్ళిపోతుంది. దక్ష తనను తలుచుకుంటూ తనలోని తాను నవ్వుకుంటూ ఉంటాడు. వేద రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఇవాళ ఇంత కొత్తగా నాతో మాట్లాడుతున్నారు, ఏమైంది? ఇది నిజంగా తనలో వచ్చిన మార్పా, లేక తనకు హెల్ప్ చేయాలని ఇలా చేస్తున్నారా? అయ్యో అర్థం కావటం లేదు. అయినా నేను ఇంత ఎందుకు ఆలోచిస్తున్నాను, ఎక్కువ ఆలోచించుకు మొద్దు, నిద్రపో అని మాట్లాడుకుంటూ ఇందాక జరిగిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తూ పడుకుంటుంది. కొంచెం సేపటికి దక్ష్ కూడా రూమ్లోకి వచ్చి వేద పక్కన పడుకొని తన వైపు చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. ఆ నెక్స్ట్ డే దక్ష్, వేద ఇద్దరు ఆఫీస్కి రెడీ అవుతారు. వేద నిన్నటిలానే శారీ కట్టుకొని రెడీ అవుతుంది. దక్ష్ వేద వైపు చూసి, వెళ్ళి శారీ మార్చుకొనిరా అని అంటాడు. వేద శారీ వైపు చూసి, ఏమైంది, బాగాలేదా అంటుంది. బాగుంది అనే కదా అందరికీ నచ్చుతుంది అని మెల్లగా అనుకుంటూ ఉంటాడు. చెప్పండి ఏమైంది, ఎందుకు అలా అంటున్నారు అన్నది వేద. చెప్పింది చెయ్యి, వెళ్ళి చుడిదార్ కానీ ఫార్మల్స్ కానీ వేసుకొనిరా అని అంటాడు. వేద మూతి తిప్పుకుంటూ సరేలే అని లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. దక్ష్ వేదను చూసి, పర్ఫెక్ట్, చాలా బాగుంది నీకు ఈ చుడిదార్, ఇంకా వెళ్దాం పదా అని అంటాడు. వేద కూడా ఓకే అని తనను ఫాలో అవుతుంది. అలా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. వేద దక్ష్ ప్రాజెక్ట్లో ఉండడం వల్ల దక్షకి కొంచెం వర్క్ లోడ్ తగ్గి హ్యాపీగా ఉంటాడు. వేద కూడా అంతే చలాకీగా వర్క్ చేస్తూ ఉంటుంది. అరోరా, రాఘవ ఇద్దరు 5 స్టార్ హోటల్లో మీట్ అవుతారు. అరోరా రాఘవ వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏం మనిషివి నువ్వు, ఒక్క డీల్ క్యాన్సిల్ చేయించలేకపోయావు, మళ్ళీ ఒక కంపెనీకి చీఫ్ అని అంటాడు అరోరా. సార్ అది కాదు నేను చెప్పేది అని అంటాడు రాఘవ. ఏం చెప్తావు, లాస్ట్ మినిట్లో మా ఎండీ వచ్చాడు అందుకే ఏం చేయలేకపోయాను అని అంటావా? సార్ మీరు వెటకారంగా చెప్పినా కూడా అదే నిజం సార్ అన్నాడు రాఘవ. షటప్, కళ్ళబొలి కబుర్లు నా దగ్గర కాదు. అయినా మీ ఎండీకి వాడి డిజైన్స్ అంతగా నచ్చడానికి కారణం ఏంటి? సార్ ఆ రోజు అసలు డీల్ క్యాన్సిల్ అయ్యేది, కానీ దక్ష్ ఫ్రెండ్ కౌటిల్య ఏదో ఫైల్ తీసుకుని దానిలో డిజైన్స్ చూస్తుంటే అవి నా కర్మకాలి మా ఎండీ చేతిలో పడ్డాయి. అంతే, మా ఎండీ నాకు ఈ డిజైన్స్ కావాలని పట్టుబట్టి మరీ ప్రాజెక్ట్ మీద సైన్ చేయించాడు. అవునా, అంత బాగున్నాయా డిజైన్స్ అన్నాడు అరోరా. బాగున్నాయా అంటే బాగున్నాయనే చెప్పాలి సార్. ఆ డిజైనర్ ఎవరో కనుక్కో, మనం కొనేద్దాం అన్నాడు అరోరా. అది ఇంపాసిబుల్ సార్. ఎందుకు? ఎందుకంటే అది దక్ష వాళ్ళ ఆవిడ డిజైన్ చేసింది సార్ అంటాడు రాఘవ. అరోరా షాక్ అయి వాట్ అంటాడు. అవును సార్, అతని వైఫ్ కూడా డిజైనర్ అంట. ఇప్పటిదాకా వాడే అనుకున్నాను, ఇప్పుడు పక్కలో బల్లంలా వాడి పెళ్ళాం కూడా తయారైందా అంటే అది అవును అనాలి సార్ అన్నాడు రాఘవ. షిట్ అని అనుకుంటూ నుదురిని రబ్ చేస్తూ ఉంటాడు. సార్ ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు రాఘవ. నాకు వాడి పెళ్ళాం డీటెయిల్స్ అన్నీ కావాలి అంటాడు అరోరా. కానీ ఎందుకు సార్? అరోరా కోపంగా రాఘవ వైపు చూసి, ఇప్పుడు చెప్పిన ప్లాన్ మొత్తం ఏం పీకి సచ్చావని ఇది కూడా తెలుసుకొని ఏం పీకుతావు, నోరు మూసుకొని చెప్పిన పని చేయి, అర్థమైందా అని గట్టిగా చెబుతాడు అరోరా. రాఘవ గుట్టుకలు మింగుతూ, సారీ సార్, ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వచ్చి మీకు కనిపిస్తాను సార్ అని అక్కడి నుండి పారిపోతాడు రాఘవ. నువ్వు ఎంత ట్రై చేసినా నిన్ను నా నుండి ఎవరూ కాపాడలేరు దక్ష్ అని టెన్షన్గా సిగరెట్ కాలుస్తూ ఉంటాడు అరోరా. దక్ష్ కొత్త ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగిపోతూ ఉంటాయి. శనివారం ఎక్కువ వర్క్ వల్ల వేద అలసిపోతుంది. ఇంటికి రాగానే మంచం మీద వాలిపోతుంది. బాబోయ్ ఇంత పని ఏంట్రా బాబు, నా వల్ల కావట్లేదు, ఐ నీడ్ రెస్ట్ అని అంటుంది. దక్ష్ అప్పుడే లోపలికి రాబోతూ వేద మాటల్ని వింటాడు. లోపలికి వచ్చి, ఏంటి కొన్ని రోజులకి ఇలా అయిపోతే ఎలా, మరి ఇన్ని రోజులు మేము ఎలా కంపెనీ రన్ చేస్తున్నాం అనుకున్నావు అన్నాడు దక్ష్. నిజమే, మీరు చాలా గ్రేట్ అండి, నాకు బొటిక్లో వర్క్ ఉంటుంది కానీ ఈ రేంజ్లో ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని అని అంటుంది. అవును, ఈ మధ్య నువ్వు బొటిక్కి వెళ్ళటం లేదు కదా, మరి ఎవరు చూస్తున్నారు అని అడిగాడు దక్ష్. ఇంకెవరు, నా ఫ్రెండ్ స్వాతి అన్నది. ఓ, తను మేనేజ్ చేసుకుంటుందా మరి అన్నాడు దక్ష్. కొన్ని రోజులేగా, పర్వాలేదు, డౌట్స్ ఉంటే వీడియో కాల్, లేకపోతే నేను వెళ్ళటం. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తను వాష్రూమ్లోకి వెళ్తాడు. అందులో వేద ఫోన్ మోగుతుంది.
అబ్బా ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ ఫోన్ చూస్తుంది. హే అమ్మమ్మ అంటూ సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ అమ్మమ్మ. హాయ్ బంగారు తల్లి, ఎలా ఉన్నావు అమ్మమ్మ అంటుంది వేద. బాగున్నాను. అయినా నువ్వు ఫోన్ చేస్తున్నావా? నాకు అసలు పెళ్ళైన దగ్గర నుండి అస్సలు చేయట్లేదు. పెళ్ళైన తర్వాత నుండి నువ్వు అసలు ఫోన్ కూడా చేయట్లేదు. నన్ను మర్చిపోయావు. నన్ను అలిగాను పో అని బొంగమూతి పెడతారు బామ్మగారు. అయ్యో అమ్మమ్మ, సారీ అమ్మమ్మ, అలా నువ్వు అనుకోవద్దు. కొంచెం బిజీగా ఉన్నాను అమ్మమ్మ. ఆయన ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తున్నాను, అందుకే అమ్మమ్మ అంటుంది. ఊరికే అన్నాను లేవే, నీ గురించి ఆ మాత్రం తెలీదా నాకు అంటారు బామ్మ. సరే బామ్మ, ఇంకేంటి విశేషాలు? తిన్నావా? టైంకి మందులు వేసుకుంటున్నావా అని అడిగింది వేద. వేసుకుంటున్నాను. నీతో ఒక విషయం చెప్పాలి తల్లి. రేపు ఒకసారి ఇంటికి వస్తావా అని అడిగింది బామ్మ. వస్తాను. ఏమైనా పని ఉందా అమ్మమ్మ అని అడిగింది. ఒక 2-3 రోజులు ఇక్కడికి వస్తే నీతో చేయించాల్సిన పూజలు ఉన్నాయి తల్లి. అలాగే మనం ఒకసారి గుడికి కూడా వెళ్ళాలి అంటుంది బామ్మ. అర్జెంటా బామ్మ? ఇప్పుడే చేయించాలా అని అడిగింది వేద. ఏమ్మా, ఏమన్నా ఇబ్బంది ఉందా? అలాంటిది ఏం లేదు, కానీ చెప్పాను కదా ఆయన ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తున్నానని. దానికోసం ఒకసారి ఆయన్ని అడిగి చెప్తాను అన్నది. సరే తల్లి, నువ్వు ఏ సంగతి చెప్తే నేను ఒకసారి పార్వతిని కూడా అడుగుతాను. అంతలో దక్ష్ బయటికి వస్తాడు. వేద దక్షిని చూసి, ఆయన వచ్చారు, నేను ఒక 10 నిమిషాలు ఆగి చెప్తానమ్మమ్మ అన్నది వేద. సరే తల్లి అని ఫోన్ పెట్టేస్తారు. దక్ష్ వేదని చూసి, ఎవరు ఫోన్లో అని అడిగాడు. అమ్మమ్మ ఫోన్ చేశారు, ఏదో పూజలు ఉన్నాయంట, కుదిరితే ఒక 3 డేస్ ఇంటికి రమ్మంటుంది. ఓ అవునా? మీకు ఆఫీస్లో ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఒక 3 డేస్ నేను రాకపోతే? ఎలాగో రేపు ఆదివారం కదా, రేపు వెళ్ళిపోతాను. ఒక 2 డేస్లో అన్నీ పూర్తి చేసుకొని వచ్చేస్తాను అని అంటుంది. దక్ష్ కొంచెం సేపు ఆలోచించి, ఓకే పర్లేదు, కొంచెం టైం ఉందిగా, మరీ అర్జెంట్ అయితే అప్పుడు చూద్దాం, ఒకసారి అమ్మను కూడా అడుగు అన్నాడు దక్ష్. సరే అయితే నేను అత్తమ్మను కూడా ఒకసారి అడిగి వస్తాను అని కిందికి వెళ్తుంది. పార్వతి గారు పనిలో ఉంటారు. అత్తమ్మ నేను అని ఏదో చెప్పేలోపే పార్వతి గారు వేద వైపుకి తిరిగి, పిన్ని గారు నాకు ఫోన్లో అంతా చెప్పారు, కానీ నీకు పర్లేదంటే వెళ్ళిరా తల్లి అన్నారు. థ్యాంక్స్ అత్తమ్మ, ఐ లవ్ యూ అని పార్వతి గారి బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళబోతుంటే, ఓయ్ పిల్ల, ఎప్పుడు వెళ్తావు అన్నది. రేపు పొద్దున్నే వెళ్తాను అని పైకి వెళ్తుంది. దక్ష్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వేద అక్కడికి వచ్చి డ్రెస్ సెల్ఫ్ ఓపెన్ చేసి బట్టలు తీస్తూ ఉంటుంది. ఏంటి అమ్మ వెళ్ళమందా అని అడిగాడు. అవును, రేపు పొద్దున్నే వెళ్తాను, మీరు డ్రాప్ చేస్తారా అని సంతోషంగా చెబుతుంది. దక్ష్ వేద కళ్ళలోని ఆనందాన్ని చూసి, తీసుకెళ్తాను అంటాడు. చాలా థ్యాంక్స్ అండి, నేను ఇప్పుడే అన్నీ ప్యాక్ చేసుకుంటాను అని ప్యాక్ చేసుకునే పనిలో ఉంటుంది. దక్ష్ తనని చూసి నవ్వుకుంటూ తన పనిలో పడిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.